హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే వస్తే అయిపు మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా కలర్ఫుల్గా పెద్ద సైజులో పువ్వులు పోయాలి అంటే ఈ ఫర్టిలైజర్ అయితే ఒక్కసారి చేసి ఇవ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక్క 3 టేబుల్ స్పూన్ బెల్లము, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, ఇంత క్వాంటిటీ ఆయిల్ వచ్చేసి ఇదేంటంటే దీపం ఆయిల్ ఉంటుంది కదా, మనకు ఎప్పుడైనా ప్రమిదల్లో నిండుకున్న ఆయిల్ అంతా కూడా నేను అప్పుడప్పుడు ఇట్లా ఒక దాంట్లో ఒక బౌల్లో వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఈ 3 కలిపి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అయితే ఇందులో ఒత్తులు ఇంకా అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా నేను మిక్సీ పట్టకుండా ఇట్లా బాగా ఈ 3 కలిపి బాగా బీట్ చేసుకోవాలి. ఇట్లా నేను ఒకటి ఏదైనా పాత బ్రష్ ఏదైనా స్టిక్ ఒకటి తీసుకొని అందులో ఈ బెల్లం కరిగేంత వరకు బాగా బీట్ చేసుకుంటే ఇట్లా బబున్స్ లాగా వస్తాయి. అంటే ఆయిల్ కంప్లీట్ అందులో కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత మీకు మధ్యలో మళ్ళీ చూపిస్తాను ఎలా చేశాను అనేది. అలా చేసుకున్న ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలనేది మొత్తం చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇలా పెద్ద సైజులో గులాబీలే కాదు, ప్రతి ఒక్కటి వెజిటేబుల్స్ కానీ, గులాబీలు కానీ, ఇంకా మందారాలు కానీ, చామంతులు కానీ, ఇంకా మన గార్డెన్లో ఏ పూల మొక్క అయినా, ఏ వెజిటేబుల్ మొక్క అయినా, ఏది ఉన్నా సరే మీరు ఇలా చేసి ఒక్కసారి ఇవ్వండి. రిజల్ట్ మీరే చూస్తారు. చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఎందుకంటే మనకు ఆయిల్లో కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయి. శనగపిండిలో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది. ఈ 3 చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది మీరు ఏం చేయండి అంటే, లేదంటే వాటిని 3 కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. మామూలు ఇంకా వేరే ఆయిల్, మామూలుగా కుకింగ్కి వాడిన ఆయిల్ కూడా ఉంటుంది కదా, వేస్ట్ అంటే ఎక్కువసారి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలిపోతుంది, అది కూడా వేసి మిక్సీ చేసుకొని ఇవ్వండి. అసలు యాక్చువల్లీ నేను ఆ పద్ధతిలోనే అట్లనే చూపించాలనుకున్నాను, కానీ ఆ టైంకి మా ఇంట్లో కరెంటే లేదు. 1 అవర్ వెయిట్ చేసిన లేదు కాబట్టి ఇంక నేనైతే ఇలా చేశాను. ఇది బాగా బీట్ చేయడం వల్ల అందులో నుంచి మొత్తం కూడా ఆయిల్ పిండిలో కలిసిపోతుంది. అప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఎలా ఇచ్చాను అనేది కూడా మీకు చూపిస్తాను. మీరు ఎక్కడైతే వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇలా అయితే నిన్న కూడా నేను చాలా గులాబీ పువ్వులు అయితే కోసాను. ఈరోజు కూడా చాలా కోస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, అందుకే అన్ని పువ్వులు అయితే చాలా ఎక్కువగానే కోసాను. కొన్ని నిన్న కోసాను, కొన్ని ఇంకా మొత్తం కూడా పువ్వులు అయితే గార్డెన్లోవి చాలా కోస్తాను. ఈ శ్రావణ మాసం అయిపోయేంత వరకు బాగా యూజ్ చేస్తాను. ఈ గులాబీలు కూడా అధికంగా పోయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకు ఈ మాసం అంతా పూలు కూడా చాలా అవసరం కాబట్టి ఎక్కువగా నేను పోషకాలు కూడా అధికంగా ఇస్తాను గులాబీ మొక్కలకు. అవి ఇంకా మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఆయిల్, శనగపిండి 3 తీసేసుకున్నాను. 3 టేబుల్ స్పూను శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బెల్లము, అలాగే ఇంత క్వాంటిటీ ఆయిల్. అంటే ఎప్పుడు దీపము ఒక్కోసారి మనకు దీపం నిండుకొని ఆయిల్ మిగిలిపోతుంది కదా, అది పడేయకుండా ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. స్టోర్ చేసి పెట్టుకునేదని ఇట్లా 3 కలిపేసి, ఇందులో అన్ని ఒత్తులు అవి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను మిక్సీ చేయలేదు. మళ్ళీ అది ఇప్పుడు మన ఫుడ్ కొంచెం ఆయిల్ కొంచెం చెత్తగా ఉందని చెప్పేసి ఇంక మిక్సీ చేయలేదు నేను. ఇట్లా బాగా అది బెల్లం అంతా కూడా ఇందులో కలిసిపోయే విధంగా బాగా బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకున్నాను. డైల్యూట్ చేసుకొని ఇంకా మొక్కలకైతే ఇచ్చుకోవడమే. ఇంకా వర్షాలు అయితే పడట్లేదు ఫ్రెండ్స్, అసలు వర్షాలు లేవు, ఏం లేవు. ఎప్పుడో అట్లా అసలు మామూలుగా 1-2 చినుకులు పడ్డా అవి మొక్క మొదట్లో కూడా అస్సలు తడవట్లేదు. ఇలా అయితే బీట్ చేసుకున్న దాంట్లో నేను మొత్తం కంప్లీట్ ఇంకా ఆయిల్, శనగపిండి, బెల్లం అయితే 3 కలిసిపోయినాయి. ఇంకా ఇట్లా వాటర్ వేసుకున్నప్పుడు చూడండి, ఇట్లా మంచిగా వాటర్లో కలిసిపోయినాయి. ఎప్పుడు కూడా ఇట్లా పైన తేలకుండా ఇట్లా వాటర్లో కలిసి బబూన్స్ రావాలి. ఇట్లా ఇట్లా వచ్చినప్పుడే ఆయిల్ అనేది, శనగపిండి, ఆయిల్, బెల్లం అనేది మంచిగా కలిసిపోయినట్టు. మామూలుగా ఆయిల్ ఎక్కడైనా పడింది అనుకో, ఇట్లా ఆయిల్ తేలుతుంది కదా, అట్లా తేలకూడదు. చూడండి, దీన్ని అడుగు భాగంలో ఇన్ని ఉన్నాయి కాబట్టి అందుకే నేను మిక్సీ చేసుకోలేదు. మామూలుగా మీ దగ్గర నార్మల్ ఆయిల్ ఉన్నా ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు, మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసిందని ఇంకా నేను అన్ని మొక్కలకు, గులాబీ మొక్కలకు, చామంతి మొక్కలకు అన్నిటికైతే ఇచ్చాను. అసలు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇట్లా అన్ని గులాబీ మొక్కలకు, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి బాగా మొక్కలన్నీ ఇదైపోయినాయి. ఇంతకుముందు మాకు బాగానే పడ్డాయి వర్షాలు, ఒక 2-3 వీక్స్ వరకు అయితే బాగానే పడినాయి. ఇంక ఇలా అయితే అన్ని మొక్కలకైతే, గులాబీ మొక్కలకు, వెజిటేబుల్ కూడా ఇప్పుడు బెండ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదా, బెండ కానీ, బీర కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని మొక్కలకైతే ఇచ్చాను. ఇప్పుడు ఏం పెద్దగా ఎండలు కొట్టట్లేదులే, కానీ ఏదో ఒక టైంలో కొడుతుంది. అంటే 11 అప్పుడైతే కొంచెం బాగానే ఉంది. ఆఫ్టర్ 12 తర్వాత కొంచెం ఎండ కొడుతుంది.
అప్పుడు మనకు ఒక్కరోజు వాటర్ పోయకపోయినా కూడా మొక్కలన్నీ వడలిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే వర్షం పడి మొక్కల్లోని సాయిల్ ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది కాబట్టి వాటిని ఒక్కోసారి మట్టి కూడా గల్లగించుకోవాలి, ఇట్లా తవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచిగా వాటికి గుల్ల వారినట్టు అవుతుంది. మట్టి గుల్లగా ఉంటే మంచిగా మొక్క అనేది లేస్తుంది, ఎదుగుదల అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే గట్టిగా సాయిల్ ఉన్నప్పుడు మొక్క అనేది అస్సలు ఎదగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వర్షాలు పడిన తర్వాత దాన్ని ఇట్లా మొదల్లో మొత్తం తవ్వేసుకోండి. ఇలా అయితే ఇక్కడ బెండ మొక్కలకు అన్ని మొక్కలకి ఇచ్చాను, బీరక మొక్కలకు వీటన్నిటికి కూడా. ఎందుకంటే బీరకాయలు బెండ చెట్లు అయితే క్రాప్ దశలో ఉన్నాయి, అలాగే టమాటా మొక్కలు కూడా అన్నీ కూడా క్రాప్ దశలో ఉన్నాయి కాబట్టి అన్నిటికైతే ఇస్తున్నాను. ఇక్కడ బీన్స్ కూడా మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది, అది కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇంకా ఇట్లా అన్ని మొక్కలకైతే ఇచ్చాను. అయితే కొత్తవి కొన్ని టబ్స్ కూడా కొన్నాను, అవి పెట్టుకుందాం అంటే టైం కుదరట్లేదు, ఖచ్చితంగా పెడతాను ఈ మధ్య. ఇక్కడ చూడండి ఇలా మొత్తం అయితే అన్ని మొక్కలకి ఇచ్చాను. చూసారు కదా, ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ సింపుల్ ఫర్టిలైజర్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మొక్కలకి అధికంగా మనకు అవి క్రాప్ పూల దశలో ఉంటే మనము ఫర్టిలైజర్స్ ఇస్తేనే అవి పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయి. బెండకాయలు కూడా ఇక నాకు బయట కొనాల్సిన అవసరం లేదు, గార్డెన్లోనే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి గుత్తిగా అసలు మొగ్గలు పువ్వులు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఇంకా నేనైతే కోయడం అనేది జరుగుతుంది ఈరోజు. అంటే రోజు నేను ఈవినింగ్ మార్నింగ్ వెళ్తాను గార్డెన్కి. ఇప్పుడు హ్యాండ్ పాలినేట్ కూడా చేయాలి కదా మొక్కల్ని, అందుకని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పువ్వులు అయితే అన్నీ కోస్తున్నాను. ఎందుకంటే ఉన్నా లేదంటే వర్షం పడినా కూడా రాలిపోతాయి కోయకుండా వదిలేసినా అంటే. ఇవి నాటు గులాబీలు కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు, అందుకే కోసిస్తున్నాను. మొగ్గలు కూడా చూడండి అసలు ఎంత చక్కగా వచ్చినాయో, మొగ్గలు అయితే ఎన్ని ఉన్నాయో. ఇవి రేపు బ్లూమ్ అయితే సాటర్డే రోజు, ఇవైతే సాటర్డే రోజు బ్లూమ్ అయితే. సాటర్డే కూడా చాలా మొగ్గలు ఉన్నాయి. నేను ఇవి ఎట్లుంటాయంటే ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో అన్నీ మనం కోసిన కొద్దీ పూస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి తీగ మల్లి చెట్టు అన్ని మొగ్గ దశలో ఉంది. ఇక దానికి కూడా ఇచ్చిన ఫర్టిలైజర్స్, ఎందుకంటే ఐరన్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. శనగపిండిలో కూడా మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది, అది కూడా మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా అయితే ఇంకా క్రీపర్ రోజు కూడా కొన్ని మొగ్గలు ఉంటే అన్నీ కోసేసినాయి, ఎందుకంటే ఇవి సగమే పూస్తున్నాయి. మళ్ళీ ఇవి ఒక్కరోజు కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎండిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు కనకాంబరాలు అయితే ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంకా అప్పుడప్పుడు కోస్తున్నాయి, ఈసారి కోసి మొత్తం కూడా పూజకు వాడాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ చూడండి బీరకాయ మీకు నిన్ననే చూపించాను కదా, ఎంత చిన్నగా ఉండే, చూడండి 1 డేలోనే ఎంత పెద్ద సైజు వచ్చిందో. అంటే వాటికి వాళ్ళు ఇచ్చే పోషకాలు అలాంటివి. బెండకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, బెండ మొక్కలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతటి మొండి మొక్క అయినా ఫుల్ పూలు అయితే పూస్తుంది. థ్యాంక్